డాడీ నాకు 35,000 కావాలి డాడీ అర్జెంటుగా. నీకెందుకు 35,000 అంటే డాడీ టెస్లా పవర్ బ్యాంక్ అనే యాప్ వచ్చింది డాడీ, అందులో 35,000 పెడితే నాకు నెలకు వచ్చేసరికి 3,50,000 వస్తాయి డాడీ. 3,50,000 నువ్వు అసలు ఏం వర్క్ చేస్తున్నావు అందులో నీకు మనీ రావడానికి? అంటే నేనేం వర్క్ చేయని అవసరం లేదు డాడీ, వాళ్ళు సమాజ సేవ చేస్తారనమాట టెస్లా పవర్ బ్యాంక్ వాళ్ళు. సో సమాజ సేవలో భాగంగా నాకు కూడా వాళ్ళు మనీ ఇస్తారనమాట. అలాగే వాళ్ళకున్న డబ్బులన్నీ మన అందరికీ పంచి పెడతారనమాట. వాళ్ళు ఏం పని చేయని అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మనీ ఎర్నింగ్ యాప్స్ మీద ఫోకస్ చేస్తూ చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కింద కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, చాలా యాప్స్ అయితే సజెస్ట్ చేశారు. అందులో ఇది మెయిన్ యాప్ అనమాట. ఎక్కువగా సజెస్ట్ చేసేది టెస్లా పవర్ బ్యాంక్ అంట. ఈ టెస్లా పవర్ బ్యాంక్ యాప్ గురించి నాకు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మెసేజ్ అయితే పెట్టడం జరిగింది, లింక్. సో అక్కడి నుంచి నేను ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తాను. ఈ యాప్ అయితే నాకు డౌన్లోడ్ అవ్వలేదు, బట్ వెబ్సైట్లో అయితే నేను లాగిన్ అయ్యాను. అవన్నీ అక్కడ స్క్రీన్ షాట్స్ వేస్తాను చూడండి. లాగిన్ అయ్యి నేను చూసాను, నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. ఇది కూడా సేమ్ లోపల ఇంటర్ఫేస్ కానీ మొత్తం అంతా కూడా పవర్ బ్యాంక్ అప్లికేషన్ ఏదైతే ఉందో, చాలామంది లక్షల డబ్బును తీసుకుని పోయిన పవర్ బ్యాంక్ అప్లికేషన్ ఏదైతే ఉందో సేమ్ దానికిలాగా ఉంది. సేమ్ దాని జిరాక్స్ కాపీలా ఉంది ఈ టెస్లా పవర్ బ్యాంక్ అయితే. పేరు కూడా అంతే కదా, టెస్లా పవర్ బ్యాంక్. టెస్లా యాడ్ చేశారు ముందు. సో సేమ్ అలాగే ఉంది. దీనికి కూడా గంటకి మనకి డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా గంటకి డబ్బులు వచ్చేవేవి ఎక్కువ కాలం అయితే ఉండవు. గంటకి మీకు ఎవరో డబ్బులు అయితే ఇవ్వరు. అందులో ఏం వర్క్ చేయట్లేదు, జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి అంతే. సో ఆ యాప్ ప్రకారం అయితే ఫస్ట్ 2-3 మంత్స్ డబ్బులు ఇస్తారు, తర్వాత అయితే ఖచ్చితంగా ఆపేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇదంతానే చిన్నప్పుడు మనం అనుకుంటుంటాం కదా, బుక్స్లో నెమలేకలు పెట్టుకుంటే తర్వాత రోజుకి అది పిల్లలు పెడతాయంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే తర్వాత ఆ మనీ పెరిగిపోతాయి అంటే ఇంకా ఆ విధంగా అనిపించింది నాకు ఇది కూడా. సో అందుకని చెప్తున్నాను, ఇవన్నీ కూడా నమ్మకండి. గంటకి పేమెంట్ ఇచ్చేవి ఇవన్నీ కూడా జెన్యున్ కాదు. జెన్యున్గా వచ్చేవేవి ఇంత త్వరగా మీకు మనీని అయితే ఇవ్వవు. ఇంకా ఈ పవర్ బ్యాంక్ యాప్ స్కామ్ గురించే, స్కామ్ చేస్తుందని నేను ముందే చెప్పాను. అది చాలామంది చూసి ఇన్వెస్ట్ చేయకుండా ఆగారు. దానికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ కొంతమంది అయితే వీడియో చూసినా సరే ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళనైతే మనం ఏం చేయలేం. అలాగే సన్ ఫ్యాక్టరీ అనే యాప్ కూడా వచ్చింది, దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఆ సన్ ఫ్యాక్టరీ యాప్ రివ్యూ కూడా చేసాను. దాని వీడియో లింక్ నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది వీడియో అయిపోయిన తర్వాత. సో అది కూడా చెక్ చేయండి. చాలా అయితే ఉన్నాయి ఫేక్ యాప్స్ అన్ని. వాటన్నింటినీ ఇంకా మీకు ఏమైనా ఫేక్ యాప్స్ తెలిస్తే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లింక్. ఎందుకంటే కింద కామెంట్స్లో లింక్ పోస్ట్ చేస్తున్నారు, నేను చేయమన్నాను. బట్ ఏమవుతుందంటే అక్కడ స్పామ్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఆ లింక్స్ అన్నీ. సో మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, అక్కడ నుంచి నేనైతే వాటిని రివ్యూ చేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది. బట్ ఒక్కొక్క యాప్ గురించి నేను కూడా వీడియో చేయడం కష్టం అవుతుంది, మీకు కూడా చూడడానికి కూడా కష్టం అవుతుంది. సో మీకు ఏదైతే ఎక్కువ అనుకుంటున్నారో ఆ యాప్స్ అన్ని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండండి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వాటన్నిటిని ఒకే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మెయిన్గా అయితే అది ఈ యాప్ ఇంకా ఈ పవర్ బ్యాంక్, ఈ టెస్లా పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎటువంటి ఐడెంటిటీ లేదు. ఇంతకుముందు పవర్ బ్యాంక్ అయితే అట్లీస్ట్ ప్లే స్టోర్లో అయినా ఉంది, దానికి సంబంధించి రిలీజ్ డేట్ అది మనకు తెలిసాయి. బట్ ఇదైతే ప్లే స్టోర్లో కూడా లేదు, ఇతర బ్రౌజర్స్లో అయితే ఉంది, క్రోమ్లో వాటిలో. సో దీనివల్ల దీనికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయింది అది కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. సో అదైతే అర్థం చేసుకోండి. రిలీజ్ అయిందో లేదో తెలుసుకుని కూడా వేస్ట్. ఇది ఖచ్చితంగా స్కామ్ చేస్తుంది ఫ్యూచర్లో 100% నేను చెప్పగలను. ఈ యాప్ కూడా పవర్ బ్యాంక్ ఏదైతే స్కామ్ చేస్తుందో ఆ విధంగా ఈ టెస్లా పవర్ బ్యాంక్ కూడా మనీ పెట్టిన వాళ్ళందరినీ ముంచబోతుంది. ఏదైతే కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం నేను ఇందులో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ మనీ ఎర్నింగ్ యాప్స్లో మీరు ఏం పర్మిషన్స్కి మీరు యాక్సెస్ చేస్తున్నారో చూసుకోండి. రీసెంట్గా పవర్ బ్యాంక్ యాప్ స్కామ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో దానికి రిలేటెడ్ ఏమైనా యాప్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తే పవర్ బ్యాంక్ ఇండియా అనే నేమ్తో ఆల్రెడీ April 17th ఒక యాప్ని లాంచ్ చేసేసారు వీళ్ళు. సో అదైతే April 17th రిలీజ్ అయింది. ఆ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసి అది రిజిస్టర్ అయ్యి ఓపెన్ చేశాక నాకు పర్మిషన్స్ ఏం అడుగుతుందంటే ఇమేజెస్కి సంబంధించిన పర్మిషన్స్ అవన్నీ అడుగుతుంది. అసలు ఆ యాప్స్కి ఇమేజెస్కి సంబంధించిన పర్మిషన్ అడగడానికి అసలు సంబంధం లేదు. ఏ యాప్కైనా ఆ యాప్కి కావాల్సిన పర్మిషన్స్ అడుగుతుంది. బట్ వేరే ఆ యాప్కి కావాల్సిన పర్మిషన్స్ కంటే వేరే పర్మిషన్స్ అడిగితే మీరైతే ఇవ్వకండి. ఆ యాప్ వరకు ఏ పర్మిషన్స్ అయితే కావాలో అవి అయితే ఇవ్వండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నార్మల్ ఆడియో రికార్డింగ్ ఏదైనా యాప్ ఉందనుకుంటున్నాం, ఆ ఆడియో రికార్డింగ్ యాప్కి ఏం కావాలి, మైక్ పర్మిషన్ అవి కావాలి, అంతేగాని వాటికి ఇమేజెస్ పర్మిషన్ అది అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా డిఫరెంట్ పర్మిషన్స్ ఏమన్నా అడిగితే వాటినైతే ఇవ్వకండి. సో
ఏమైనా పేమెంట్ ప్రూఫ్స్ ఇవ్వడానికి ఇమేజెస్ పర్మిషన్స్ అడుగుండొచ్చు ఈ పవర్ బ్యాంక్ ఇండియా అనే అప్లికేషన్. బట్ అదే కాదు, ఇంకా మీ సెన్సిటివ్ పర్మిషన్స్ ఏమన్నా అడిగితే మాత్రం ఫోన్కి సంబంధించి ఇవ్వకండి దయచేసి. సో ఆ పర్మిషన్స్ని కూడా బేస్ చేసుకుని ఈ మధ్య హ్యాకింగ్స్ అయితే జరుగుతున్నాయి. పర్మిషన్స్ మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. మీ పర్మిషన్స్ అనేవి చదువుకుని ఇవ్వండి ముందే అవుతుందో, అంతేగాని ఎలా కొట్టుకుంటూ వెళ్ళిపోకండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తర్వాత. ఫ్రెండ్స్, ఈ టెస్లా పవర్ బ్యాంక్ విషయంలో ఒక ప్లాన్ చూసి నాకైతే నవ్వు వచ్చింది. అదేంటంటే 35,820 రూపాయలు పెట్టి మనం ఒకటి కొన్నామనుకోండి. ఆ టెస్లా పవర్ బ్యాంక్ ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ఉంది. 35,820 రూపాయలు పెట్టి కొన్నామనుకోండి. పర్ అవర్కి 497 రూపీస్ ఇస్తారు మనకైతే చెప్తున్నారు. 497 రూపాయలు గంటకి ఇస్తుందని వాళ్ళకి చెప్తున్నారు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే కనుక 497 రూపాయలు గంటకి ఇస్తున్నారు కాబట్టి 24 గంటలకి 11,928 రూపాయలు అయింది. 24 గంటలకి 35,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సో 24 గంటలకి 11,928 రూపాయలు అయింది. అదే మనం మంత్కి చూసుకుంటే 3,57,840 రూపాయలు అయింది. సో ఇందులో మనం జస్ట్ 35,820 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అదే మనకి మంత్కి వచ్చేసరికి 3,57,840 రూపాయలు మనకైతే మంత్కి ఇస్తామని అలా చెప్తున్నారు. అసలు ఏం అర్థం ఉందో నాకేం అర్థం కావట్లేదు. మనం చాలా కష్టపడి జాబ్ చేస్తే ఇంత శాలరీ రావట్లేదు. చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి శాలరీస్ అయితే రావట్లేదు ప్రజెంట్. వీళ్ళైతే జస్ట్ 35,000 ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వచ్చేస్తాయి అంటున్నారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్లాన్స్ చూసి ఎలా జాయిన్ అవుతారో నాకైతే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ దీని గురించి ఆలోచించండి. ప్లాన్ మనకి అసలు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అమౌంట్ అనేది ఆలోచించండి. మీరు ఇందులో ఏమైనా వర్క్ చేస్తున్నారో లేదని ఆలోచించండి. సో మీరు ఎటువంటి వర్క్ చేయట్లేదు, ఫ్రీగా మనీ ఇస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఎవరు మీకు ₹1 కూడా ఎవరు. వీళ్ళు అలా ఇస్తున్నారంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా స్కామ్ చేయబోతున్నారు. చాలా మనీనని అయితే అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ మీరు తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, 500-600 ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక ప్లాన్ కొంటారు. అప్పుడు 300 అలా విత్డ్రా పెట్టారనుకోండి, లేదంటే మీరు పెట్టిన మనీ మీరు విత్డ్రా పెట్టారనుకోండి, విత్డ్రా అయ్యేలా చేస్తారు. మీకు విత్డ్రాల్స్ వచ్చేస్తే కాదనట్లేదు. విత్డ్రాల్స్ జరిగితే స్టార్టింగ్లో 2-3 మంత్స్ ఖచ్చితంగా జరుగుతాయి. విత్డ్రాల్స్ జరిగిన తర్వాత మీకు ఏమవుతుంది, ఒక నమ్మకం వస్తుంది. అందుకే 2-3 మంత్స్ నుంచి ఉంటుంది కదా అని చెప్పేసి మీరైతే ఎక్కువ 35,000, 40,000, 50,000 ఇన్వెస్ట్ చేసేస్తారు. సో లాస్ట్ పవర్ బ్యాంక్ స్కామ్లో కూడా చాలామంది అయితే డబ్బులు పోగొట్టుకున్నారు, లక్షల్లో పోగొట్టుకున్నారు. అందుకే చెప్తున్నాను. సో లాస్ట్కి వచ్చేసరికి మీరు చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తారు. మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తారో అందరూ కలిపి ఆ టైంలో యాప్ని అయితే ఎత్తేస్తాడు. ఇంకా అప్పుడు మీకు ఎవరో సమాధానం చెప్పరు. మిమ్మల్ని ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళు మీకు ఏం చెప్పరు. ఇంకెవరో కూడా మీ మనీ మీకు అయితే తిరిగి ఇవ్వలేరు. అదైతే ఆలోచించుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్స్ అనేవి ఎలా ఉంటాయో చెప్తాను. జెన్యూన్గా మనీ ఎర్నింగ్ యాప్స్ అంటే ఎలా ఉంటాయంటే ఆ యాప్స్ వల్ల ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఉండాలి, మీకు కూడా ప్రాఫిట్స్ ఉండాలి. అదే జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్ అంటే. అంతేగాని మీకు ప్రాఫిట్స్ ఇచ్చేసి ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయేలాగైతే ఉండకూడదు కూడా. అలా ఉంటే అలా అసలు ఏమి ఉండవు. అలా జెన్యూన్గా ఫేక్ వచ్చేవి ఇటువంటివి అలా ఉంటాయి. మీకు లక్షలు ఇచ్చేసి వాళ్ళు ఏదో నష్టపోయేలా ఇవైతే ఉంటాయన్నమాట. వీటినైతే నమ్మకండి. మీ ఫ్రెండ్స్ ఎటువంటి మనీ ఎర్నింగ్ యాప్స్ని మీకు సజెస్ట్ చేసిన ఏ నేమ్తో ఉండేవండి ఆ నేమ్స్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటున్నారో అవి ఇంకా పక్కన పెట్టండి. టెస్లా పవర్ బ్యాంకు, సన్ ఫ్యాక్టరీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ నేమ్ పక్కన పెడితే అసలు మీకు ఆ యాప్ ఏదైతే ఉందో అందులో నా వర్క్ ఏంటని అడగండి. మీ ఫ్రెండ్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు ఏదో ఒక వీడియోస్లో అవి చూసి. సో అడగండి, వర్క్ ఏం లేదురా, ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చురా, ఎటువంటి కష్టం పడక్కర్లేదు, ఇన్వెస్ట్ చేస్తే మనీ వచ్చేస్తాయి రోజు అంటే మాత్రం అందులో యాడ్ అవ్వకండి దయచేసి. సో మీరు ఏమైనా వర్క్ చేసి అందులో కష్టపడి కంపెనీకి లాభం ఉంది, మీకు లాభం ఉంది అనుకుంటే మాత్రం యాడ్ అవ్వండి. అంతే తప్ప దానికి పేమెంట్ ఇచ్చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తే పేమెంట్స్ వచ్చేస్తాయి అంటే మాత్రం యాడ్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, అది టెస్లా పవర్ బ్యాంక్ గురించి. ఇందులో మీరు కనుక ఇప్పటికే మనీ ఇన్వెస్ట్ చేస్తుంటే అది విత్డ్రా అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఎటువంటి రీఛార్జ్ కూడా చేయొద్దు. ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా మానుకోండి, ఇటువంటి యాప్స్లో రీఛార్జ్ చేయొద్దు. జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి వాటిలో చేయండి. జెన్యూన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఫేక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇది షేర్ చేయడం వల్ల చాలామంది అయితే వాళ్ళ మనీని లాస్ అవ్వకుండా ఉంటారు. అదైతే అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక మన ఛానల్లో పెట్టే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.